నమస్తే బ్రదర్సు. ఇయ్యాలైతే పొద్దుగాలనే లేచి వంటకు పోతున్నాం. ముందుగాలనైతే కూరగాయలు ఉల్లిగడ్డలు అన్నీ కడిగేసుకున్నాం. తర్వాత పాలకూర పప్పునైతే ఉడకబెట్టి ఎండుమిర్చి కల్యమాకుతోటి మంచి గుమగుమలాడే తాలింపు పెట్టినాం. లాస్ట్లో కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉంచి దించినాం. పాలకూర పప్పు అంటే నాకైతే చాలా ఇష్టం బ్రదర్సు. మీకెంతమందికి ఇష్టమో కామెంట్ ద్వారా పెట్టండి బ్రదర్సు. తర్వాత అయితే సాంబార్ తెలంగాణలో చేసినట్లు చేసినాను బ్రదర్సు. మీకైతే సాంబార్ అయితే ఇష్టమైతే ఒక లైక్ చేసుకోండి బ్రదర్సు. సాంబార్ మన తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో తర్వాత వీడియోలో పెడతాను బ్రదర్సు. తర్వాత అయితే నెయ్యి వేసి బటర్ వేసి పన్నీర్ బటర్ మసాలా చేసిన బ్రదర్సు. ఇది చూస్తేనే నోరుతుంది నాకైతే బ్రదర్సు. మీకెలా ఉందో కామెంట్ ద్వారా చెప్పండి బ్రదర్సు. ఈ పన్నీర్ కూరలోనైతే నెయ్యి అయితే ఎక్కువ వేసి నూనె లేకుండా మంచి టమాటాలు తక్కువ వేసి ఉల్లిగడ్డలు ఎక్కువ వేసి వండుకోవాలి దోస్తులో. ఎందుకంటే టమాటాలు ఎక్కువైతే పుల్లగా ఉంటుంది కూర. నాకైతే పన్నీర్ కూరలా పన్నీర్ ముక్కలే ఎక్కువ ఉండాలి. ఒక్కొక్క కాడ ఫంక్షన్లకు పోతే మొత్తం టమాటా కూర లెక్కండి, అక్కడక్కడ పన్నీర్ ముక్కలు కనబడతాయి. తర్వాత అయితే ఇంత కాజు ముక్కలు వేసి ఉప్పు అయితే వండినాం. తర్వాత కోడిగుడ్ల ఫ్రై దేవినాం. నూనెలో దేవిన కోడిగుడ్ల మీద మంచిగా మసాలా చల్లి మనిషికి ఒకటి వచ్చేటట్టు గోలిచ్చినాం. తర్వాత అయితే 40 కిలోల మేకకూర వండినాం. ఈ మేకకూరకు పెద్ద బగోన పెట్టి అందులో అల్లం వెల్లిపాయ అన్ని మంచి మసాలాలు వేసి మంచిగా ఘాటుగా తెలంగాణ స్టైల్లో మేకకూర వండినాం. ఈ మేకలు అయితే చెవుల మేకలు కాదు, లోకల్ మేకలు అన్నాడు మా దోస్తు శ్రీకాంత్. 3 కోసిరడా 40 కిలోలు వెళ్ళింది అన్నాడు. మటన్ చూస్తే మాత్రం నోరు ఊరుతుంది, కానీ మటన్ వండినాక మాత్రం ఏం తినలేకపోతున్నాం. ఈ వాసనకే మొత్తం కడుపు నిండిపోతుంది. తర్వాతనైతే ఒక 25 కిలోల చికెన్ అయితే డీప్ ఫ్రై చేసినాం. ఈ చికెన్ తర్వాత బాస్మతి బియ్యంతో కాజు బిర్యానీ చేసినాం. ఈ కాజు బిర్యానీ ఒక 15 కిలోలు మాత్రమే చేసినాం. ఎందుకంటే చికెన్ బిర్యానీ ఉంది. ఈ వెజ్ వాళ్ళు తినే వాళ్ళకు మాత్రమే ఈ కాజు బిర్యానీ. ఈ కాజు బిర్యానీ కలుపుతూ ఉంటేనే మొత్తం ఈ స్మెల్ తోటి కడుపు నిండిపోతుంది. కాజు బిర్యానీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి దోస్తులో. నాకైతే చికెన్ బిర్యానీ కాజు బిర్యానీ రెండు ఇష్టమే. తర్వాత 80 కిలోల చికెన్ బిర్యానీకి 2 దేక్షాలు ఒక బగోన పెట్టుకొని అందులో చికెన్ వేసి మసాలాలు కలుపుకొని 1 గంట వదిలేయాలి బ్రదర్సు. వీలైతే 2-3 గంటలు కూడా మసాలాలతో నాననియాలి. ఎందుకంటే మంచిగా ముక్కకు ఉప్పు కారం పడుతుంది. ఇది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 80 కిలోల చికెన్ బిర్యానీకి 50 కిలోల బాస్మతి బిర్యానీ 1 గంట అయినా నాననివ్వాలి. అప్పుడే అన్నం పువ్వు లెక్క ఉంటుంది. చికెన్ బిర్యానీ అయితే కట్టెల పొయ్యి మీద దమ్కి ఇవ్వాలి. అప్పుడే బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే కట్టెల పొయ్యి ఆప్షన్ లేదు. అయినా కూడా స్టవ్ల మీద అంటే సూపర్గా చేసినాం. స్టవ్ల మీద వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే బిర్యానీ అంతా అడుగంటుతుంది. అడుగంటకుండా నేనైతే మందపాటి తవ్వాలైతే అడుక్కు పెట్టినాం. బిర్యానీ అయితే సూపర్గా అయింది. ముక్కలు కూడా విడిపోకుండా మంచిగా అయినాయి. అన్ని కూరలు వండినాం. లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి అన్ని వండిన కూరలు అన్నీ తీసిర్రు. తినుడు కూడా షురు చేసిర్రు. మా పోరగాళ్ళు వెయిటర్లు అయితే ఒక 10 మంది వచ్చిర్రు. వాళ్ళు డ్రెస్ వేసుకున్నారు. ప్రతి ఒక్కరికి మంచిగా పెట్టిర్రు కడుపు నిండా. లాస్ట్లో రైతా కూడా చేసినాం. పెరుగుతోటి రైతా చేసినాం. ఇంకా కాలాజామును ఐస్ క్రీమ్ పట్టుకొచ్చుకున్నారు ఫంక్షన్ వాళ్ళు. ఫంక్షన్కి అయితే దాదాపు 400 నుంచి 500 మంది వచ్చిండ్రు. అందరు వంటలు బాగున్నాయని తారీఫ్ చేసిర్రు. మీకైతే నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను దోస్తులు. బాయ్.